ఫ్రెండ్స్, ఇతరుల సొమ్ము ఎప్పుడు కూడా విషం కంటే చాలా అసలు చెప్పటానికి అర్థం ఉంటుందో లేదో తెలియదు కానీ ఇతరుల సొమ్ము పాము కంటే విషమైనది. ఆ విషం ఎంత మన అతి వేగంగా చంపేసిద్దో ఇతరుల పట్ల చూపించే మనం మంచితనంగా చూపించవచ్చు. మన మంచిని వాళ్ళు అవసరానికి వాడుకోవచ్చు. మన మంచితనం వాళ్ళ చేతగానితనంగా మలుచుకోవచ్చు. మనలో మానవత్వాన్ని వాళ్ళకు అవకాశంగా మలుచుకోవచ్చు. ఏ ఆడవాళ్ళైనా సరే ఉంది ఫ్రెండ్స్, కళ్ళబొల్లి చెప్పే మాటల కోసం, తాతకాల కోసం, టైంపాస్ కోసం ఎవరితోని స్నేహం చేయమాకండి. అవసరం కోసం ఏ మనిషితో నీ కుటుంబం బాధ్యతలు కావచ్చు, బంధాలు కావచ్చు, కష్టసుఖాలు కావచ్చు పంచుకోమాకండి. వ్యర్థంగా వచ్చే ఆడవాళ్ళు కావచ్చు, వ్యర్థంగా వచ్చే మగవాళ్ళు కావచ్చు, అనవసరమైన సమయాలలో కలిసిన వాళ్ళే వ్యర్థంగా వచ్చిన వాళ్ళు అంటారు. కుటుంబ విలువలు తెలియకోకుండా బంధాలను కూలగొట్టే వాళ్ళనే వేస్ట్ గాళ్ళు అంటారు. చేతగాని వాళ్ళు ఏం చేసే పని ఏంటంటే కుదురుగా ఉన్న కుటుంబాలలో రాళ్ళేస్తుంటారు ఫ్రెండ్స్. వాళ్ళ కాడ ఏముండదు. చాలామంది చూసుంటారు. ఒక నువ్వెం డబ్బా సౌండ్ ఎలా ఉండదంటే డమడమాడ కొడితే రాళ్ళు ఎత్తే నాలుగు సౌండ్ వస్తూ ఉంటుంది. అదే ఒక ప్లాస్టిక్ డబ్బాలో రాళ్ళు ఎత్తి చూడండి, ఏ సౌండ్ ఉండదు ఫ్రెండ్స్. అది సమాజానికి కూడా వినపడదు. ఈ డమడమ్మ మోగే వ్యక్తులు తాతకాలికమైన వాళ్ళు. అది ఎప్పుడూ అచ్చటా ముచ్చటా తీర్చలేరు, అవసరానికి ఆదరించలేరు, ఏ కష్టానికి కూడా నీకు తోడుండలేరు. నీ శరీరం కోసం, నీ డబ్బు కోసమో, నీ అవసరం కోసమో నిన్ను ఆహ్వానించే నీచమైన కుక్కలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే అవి చుక్కపడలేవు. ఎదట వాళ్ళు వేసే ఎంగిలి కూడుతో తిని కడుపు నింపుకొని బాగుపడి పైకి రావాలని చూసి కొన్ని దౌర్భాగ్యమైన మనసులు ఈ సమాజంలో చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. వేస్తే తీసుకునే దాంట్లో తప్పులేదు. నీకు ఇస్తానని నిన్ను మోసం చేసి నీది అనే ఆశను చూపించి అన్యాయం చేసి బజార్లో ఉన్న కుక్కలకి, ఎంగిలి కూళ్ళకి ఇరువు లేకుండా ఆకలి అయితే ప్రతిసారి ఆ కూడు కొద్దిగా తిని కడుపు నింపుకొని వచ్చే మగవాళ్ళు ఉంటారు చాలామంది. అది భార్య ఉన్నవాళ్ళు కావచ్చు, భార్య లేని వాళ్ళు కావచ్చు. బజార్లో బతికే కుక్కలకి ఏమున్నదా ఏమి లేదా అని తెలియదండి. కుటుంబాలను కూలగొట్టుకుంటారు. కట్టుకున్న భార్యకి ఇలువ నీకోకుండా బ్రతుకుతారు. చాలామంది భార్య ఉండి ద్రోహం చేసేవాళ్ళు అయితే కొంతమంది భార్య తెచ్చి బజార్లో పడి ఇతర ఆడవాళ్ళ మోసం చేసి ఇతర ఆడవాళ్ళ శరీరానికి ఆశపడి, డబ్బుకు ఆశపడి, అవసరాలు తీర్చుకొని ఆనందం పొందుకొని ఎవితో వేసిన భిక్షం మీద కోట గోడలు కట్టుకొని గాలిలలో మేడలు కట్టుకొని బ్రతుకుతూ ఉంటారంటారే, అలాంటి నీచమైన కుక్కలు కూడా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి కుక్కలది వాళ్ళకి తెలిసింది. ఎందుకనంటే ఇది మనం ఎవళ్ళో వేసిన ఎంగిలి కూడితో కట్టుకున్న కోట గోడ. ఈ గోడ మనది కాదు, ఇది మనంతరగా మనం కట్టుకున్నది కాదు. మన మంచితనం చూసి, మన మానవత్వం చూసి మనల్ని నమ్మి మన కాడికి వచ్చి మనతో ఉండి తన కష్ట సుఖాలను పంచుకోవటానికి ఒక అవకాశం ఇచ్చినాం కదా అని నిజమైన ప్రేమేనేమని, అది ఆడదే కావచ్చు, మగవాడే కావచ్చు, వేస్తే బిచ్చంలాగా వేస్తే తీసుకోవచ్చు. మోసం చేసి దోసుకొని దాచుకొని ఆటల మీద కొంపలు కట్టుకొని గూళ్ళు కట్టుకొని అడ్డమైన వాటితో కులికే కుక్కలకి ఏ మానవత్వం ఉండదు ఫ్రెండ్స్, ఏ మంచితనం ఉండదు. బజార్లో ఎంగిలి ఇస్తరాకులు ఇసిరేస్తే కొంతమంది పూర్తిగా తినగలరు, కొంతమంది తినలేక విసిరేస్తూ ఉంటారు కొన్ని. ఆ ఎంగిలి మెతుకులు ఏరుకునే కుక్కలు కూడా సమాజంలో ఉంటాయి. అలాంటి వాళ్ళకైతే సరిపోద్ది. కాకపోతే అవసరానికి నటిస్తూ బ్రతుకుతూ కుటుంబాలని వేరు చేసి అనాథల్ని చేసి ఒంటరిగా వదిలేస్తే దిక్కులేని దాని ఏడుపు, అన్యాయం చేసిందని బాధ, అదే కుటుంబానికి ఒక రోజు తగిలితే తిరిగి ఆదరించే దిక్కు కూడా ఉండదు. ఆ కట్టుకున్న కోట గోడలో కుప్పకూలిపోతాయి. మళ్ళీ పాడుబడ్డ ఇల్లులాగే ప్రయాణం చేయాలి. మళ్ళీ చీకటి బంగ్లాలోనే మన జీవితాలు. మనం తినేది పెంట తింటున్నామా, గడ్డి తింటున్నామని తెలియకోకుండా తింటూ అనుభవిస్తూ బ్రతుకుతూ ఉండాలి. ఎప్పుడు ఒక ఆడదాన్ని మోసం చేసిన మగోడు, ఒక ఆడదాన్ని నమ్మించి గొంతు కోసి సంపాదించుకున్న మగోడు, ఎప్పుడు ఒక ఆడదాన్ని ఆశ చూపించి అవకాశం కొంది వాడుకొని బజాట్లోకి వేసిన మగోడు ఏ రోజు కూడా వాడికి ఎంత సంపాదించుకున్నా కానీ
దానికి విలువ ఉండదండి. ఒక ఆడదాని ఉసురు ఏ రోజైతే వాడికి ఇసం మాదిరిగా మారిద్దో, పాము కంటే ఎక్కువ పగే మిసులుతూ ఉంటుందో, పగ మిసిలిన ప్రతిసారి పగ తీర్చుకోలేకపోవచ్చు, కానీ అది కార్చే కన్నీళ్ళు మాత్రం ఆ కుటుంబంలో ఏది మనశ్శాంతి లేకుండా చేసిద్దని ప్రతి మగవాళ్ళు కూడా, గాయాలు చేసే ప్రతి మగవాళ్ళు కూడా ఫ్రెండ్స్, ద్రోహం చేసే ప్రతి మగవాళ్ళు కూడా, అడ్డం పెట్టి వాడుకోవాలనుకున్న ప్రతి మగవాడు కూడా ఫ్రెండ్స్, ఏ ఆడదాని ఉసురు పోసుకోమాకండి. ఏ ఆడదే అవకాశం ఉంది కదా అని ఆశ చూపించి మోసం చేయమాకండి. నీకు అనుకూలంగా ఉంది కదా అని ఏదో నీ జీవితంలో ఒక ఆనందంగానో సంతోషంగానో నాకంటూ ఒక కుటుంబం దొరికింది కదా అని ఆనందంగా పూసే నవ్వులల్లో పువ్వులల్లో మీ జీవితాన్ని మచ్చల్లాగా మానవత్వం లేకుండా చీడ పురుగుల్లాగా తినేసి వదిలేయమాకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.